పోలీస్ అంటే మనం అక్కడికి వెళ్తే అదొక ఫ్రెండ్లీ ఉండాలా, అక్కడ మనకు తగినటువంటి న్యాయం జరుగుతుందని నమ్మకం ఉండాలా, పోలీసులు వాళ్ళ పని చేసుకునే తీరిక వాళ్ళకి ఉండాలి. కానీ పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఇప్పుడు పక్కన పెట్టించి రాజకీయ పార్టీల కార్యాలయాలే చివరికి సెటిల్మెంట్ల కేంద్రాల కిందన, లేకపోతే ప్రతి ఫిర్యాదులు వాళ్లే తీసుకుంటుంటే కింద ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు పంపిస్తూ ఉంటే అసలు పని వాళ్ళు మర్చిపోయారు లేదా పని మానేశారు. వాళ్ళు సోషల్ మీడియా వేధింపులు వీటికే పరిమితం అవుతున్నారు. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే తన బిడ్డకి అత్తింటి వారి వేధింపులు జరుగుతుంటే దాని మీద ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్లో న్యాయం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పేరుతో లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన అంటే వ్యవస్థలు ఏ స్థాయికి దిగజారిపోయినాయి అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లా కలిగిరిలో చోటు చేసుకున్నటువంటి ఈ లెక్క ఏంటంటే కలిగిరి మండలం తూర్పు దోబగుంటకు చెందిన బొట్టా శ్రీనివాసులకి 52 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం స్వగ్రామ నదుల ఉపాధి కోసం విశాఖ జిల్లా భీమిలికి వెళ్ళాడు. అక్కడ ఇటుకుబట్టిలో వ్యాపారం చేసుకుంటూ భార్య కుమార్తెతో జీవిస్తున్నాడు. ఆ ప్రాంతంలో భార్య తరపు బంధువు అయిన సూర్యకుమార్ రెండో కొడుకు చంద్రశేఖర్కి తన కుమార్తె యముననిచ్చి 5 ఏళ్ల క్రితం ఘనంగా పెళ్లి చేశాడు. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, 3 ఏళ్ళు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు బీడుగా ఉన్న భూముల పక్కన హైవే రావడంతో యమున అత్తంటి వాళ్ళ భూములు కోట్ల ధరలు పలికినాయి. డబ్బు అమాంతంగా వచ్చి పడడంతో యమున ఉన్నత చదువులు చదివి ఉండటం, ఆమె భర్తకు చదువు లేకపోవడం తదితర కారణాలతో కొన్ని నెలలుగా యమునను వదిలించుకోవాలని అత్తంటి వాళ్ళు వేధింపులు మొదలయ్యాయి. దీంతో శ్రీనివాసులు తన కుమార్తె ఇంటికి తీసుకొచ్చాడు. రాజకీయ బలగం ఉన్న యమున అత్తింటి వాళ్ళు ఇటీవల అమ్మే దాడి చేసి 3 ఏళ్ల కొడుకుని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ విషయం మీద యమున తండ్రి స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రాజకీయ పలుకుబడితో కేసు నీరుగార్చారు. దిశ పోలీస్ స్టేషన్ తీసేసామని మరి ఆ మధ్యన చెప్పారు హోంమంత్రి గారు. మరి వీళ్ళే రాశారు, ఇది ఆంధ్రజ్యోతి రాసిన వార్త. మామూలుగా మహిళా పోలీస్ స్టేషన్ అంటారు దాన్ని. కళ్ళ ఎదుట కూతురు పడుతున్న బాధను చూడలేక విశాఖ నుంచి కలిగిరి వచ్చి 4 రోజులుగా తన సోదరుడి ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమిలి నుంచి వచ్చిన మృతుడి భార్య కుమార్తె బంధువులు గురువారం కలిగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేశారు. ఆత్మహత్య కారకులైన వాళ్ళని కట్టిగా శిక్షించాలని కోరారు. పోస్టుమార్టం అయ్యాక మృతదేహాన్ని భీమిలి తరలించారు. ఆత్మహత్య చేసుకునే ముందు శ్రీనివాసులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రులకి సూసైడ్ నోట్ రాశారు. ఆ నోట్లో తన కుమార్తెను అత్తింటి వాళ్ళు ఎలా వేధించారో, తాను ఎంతటి మానసిక వేదన గురయ్యానో వివరించాడు. తాను కూడా టీడీపీ సభ్యుడినేనంటూ తన కుమార్తెను కాపాడాలంటే ఐడి కార్డుతో సహా రాసిన సూసైడ్ నోటు. ఇది అసలు సంఘటన. అంటే సొంత కార్యకర్తకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉందంటే వ్యవస్థలు సక్రమంగా ఉన్నట్ట. వాస్తవంగా తెలుగుదేశం కార్యకర్తకే న్యాయం జరగలేదన్నదాన్ని చివరిలో ఒక ముక్కగా రాశారు వీళ్ళు.